నేను కరెంట్లీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా, నేను ఎలాంటి షీట్ చేస్తే బెటర్, లేకపోతే నేను కరెంట్లీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నా, నేను ఎలాంటి డిఎస్ఏ షీట్ చేస్తే బెటర్. మనకి మార్కెట్ లో కరెక్ట్ చెప్పాలంటే ఈజీగా ఒక 7 నుంచి 10 షీట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి విచ్ ఆర్ ఫేమస్ డిఎస్ఏ షీట్స్. ఓకే, అండ్ అన్ని షీట్స్ కి అవుట్పుట్ చాలా బాగుంటుంది, లైక్ అందరూ కూడా మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్ అవడం అలాగైతే ఉంటుంది. అయితే ఈ షీట్స్ లో నాకున్న టైం స్పాన్ బట్టి, లైక్ నాకు ఇంకా ప్లేస్మెంట్స్ కి 2 years టైం ఉంది, నేను ఎలాంటి షీట్ చేస్తే బెటర్, లేకపోతే నా ప్లేస్మెంట్స్ కి 4 months or 6 months టైం ఉంది, నేను అప్పుడు A to Z షీట్ చేయాలా, లేకపోతే వేరే ఏదైనా షీట్ ఉందా? నేను పెద్ద పెద్ద షీట్స్ అయితే చేయలేను బికాస్ నాకు టైం అయితే చాలా తక్కువ ఉంది. సో టైం స్పాన్ అకార్డింగ్ గా ఎలాంటి షీట్ అండ్ ఎవరి షీట్ చేస్తే బెటర్, ఈ వీడియోలో అయితే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ కవర్డ్ కంప్లీట్లీ. Myself Akhil and you're watching Code with Akhil, and if anybody is new to the channel, please consider hitting that like and subscribe, and without any further ado, let's get into the video. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో నేనైతే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనం సాల్వ్ చేసే డిఎస్ఏ షీట్ మీద మాత్రం అది ఎవరిదైనా అవ్వచ్చు, లైక్ అప్నా కాలేజ్ వాళ్ళది అవ్వచ్చు, లేకపోతే హర్ష వర్స్ రిలీజ్ చేసి అవ్వచ్చు, లెర్న్ యార్డ్ వాళ్ళ డిఎస్ఏ షీట్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రైవర్స్ A to Z షీట్, వాట్ ఎవర్. మీరు ఎలాంటి షీట్ సాల్వ్ చేసినా దట్ పర్టికులర్ షీట్ విచ్ యూర్ సాల్వింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ గోయింగ్ టు గ్యారంటీ యూ ద రిజల్ట్, రైట్? మీరు ఆ పర్టికులర్ షీట్ ని సాల్వ్ చేసే ప్రొసీజర్ అండ్ సాల్వ్ చేసే విధానం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, లైక్ మీకు ఎంత ప్రోగ్రెస్ అండ్ ఎంత అవుట్పుట్ వస్తుంది ఆ షీట్ నుంచి. సో ఈ షీట్ కంటే బెటర్, లైక్ అప్నా కాలేజ్ వాళ్ళది స్ట్రైవర్ కంటే బెటర్, లేకపోతే స్ట్రైవర్ ది లెర్న్ యార్డ్ కంటే బెటర్ అని నేను మాత్రం కంపారిటివ్ గా చెప్పట్లేదు. బట్ మీరు ఎలాంటి షీట్ సాల్వ్ చేసినా సరే ఆ షీట్ లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని ఒక వెల్ క్యూరేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో చేస్తే, అండ్ ప్రతి ఒక్క టాపిక్ కి ఇవ్వాల్సినంత టైం కనుక మీరు ఇస్తే, అది ఎలాంటి షీట్ అయినా సరే, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దోస్ షీట్స్ ఆర్ గోయింగ్ టు కంటైన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ క్వశ్చన్స్. సో మీరు క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయకుండా ఆ పర్టికులర్ టాపిక్స్ అండ్ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేస్తే, ఎనీ షీట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్ విచ్ ఇస్ గివింగ్ యూ ద షీట్, ఏ షీట్ అయినా సరే ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ ద మాక్సిమం అవుట్పుట్, ఐ కెన్ గ్యారంటీ. సో సాల్వ్ చేసే షీట్ మీద ఉండదు, సాల్వ్ చేసే పర్సన్ మీదే ఉంటుంది డిఎస్ఏ మొత్తం కూడా. సో ఫస్ట్ మనం ఎక్కువ టైం ఉన్న వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటూ తక్కువ టైం వాళ్ళ గురించి. అట్ ఫస్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఎవరైతే ఇప్పుడే బీటెక్ లో జాయిన్ అయ్యారో, సిఎస్సి అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఐటీ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడే నేను బీటెక్ లో జాయిన్ అయ్యాను, నాకు 4 years టైం ఉంది అనుకుంటే గనక యూ హ్యావ్ టు సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు 4 years టైం ఉంది, సెకండ్ ఇయర్ వాళ్ళైనా, ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా, థర్డ్ ఇయర్ వాళ్ళైనా. ఓకే, మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక 1 year టైం ఉంది ప్లేస్మెంట్స్ కి అంటే మాత్రం ద ఓన్లీ షీట్, ఇట్స్ నాట్ లైక్ ద ఓన్లీ షీట్, బట్ స్ట్రైవర్స్ A to Z షీట్ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ షీట్ లో మనకి రిజల్ట్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ నార్మల్ గా మన టైర్ 3 or టైర్ 2 కాలేజెస్ నుంచి ఫ్యాంక్ వెళ్ళిన మోస్ట్ ఆఫ్ ద పీపుల్, లైక్ ఒక 65 to 75% పీపుల్ వచ్చేసి మనకి వాళ్ళందరూ కూడా స్ట్రైవర్స్ A to Z షీట్ ఫాలో అయ్యి వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే ఆ షీట్ ఈస్ వెరీ వెల్ క్యూరేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ వే. సో మీకు గనక ప్లేస్మెంట్స్ కి 1 year అవ్వచ్చు, అంటే ఇఫ్ యూఆర్ నాట్ కరెంట్లీ ఇన్ ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మీరు ఈ మూడిట్లో ఎందులో ఉన్నా సరే, ఐ వుడ్ కంప్లీట్లీ ప్రిఫర్ మీరు స్ట్రైవర్స్ A to Z షీట్ అయితే చేయండి. లేకపోతే మీకు ఇంతకంటే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే లెర్న్ యార్డ్ లో డిఎస్ఏ షీట్ ఉంటుంది, మీరు అది కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ లో మీరు మాత్రం షీట్స్ షిఫ్ట్ అవ్వద్దు. ఈ షీట్ లో సగం చేసి రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆ షీట్ లో వద్దలగా. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ షీట్ ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైవర్స్ A to Z షీట్ ఫాలో అవుతాను. నేను పర్సనల్ గా నా యూట్యూబ్ లైవ్ లో కూడా నేను సాల్వ్ చేసేది స్ట్రైవర్ షీట్. అయితే నేను ఆ పర్టికులర్ షీట్ సాల్వ్ చేస్తున్నప్పుడు నేను అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ అలా ఒక పర్టికులర్ ఆర్గనైజ్డ్ వేలో వస్తాను. వాట్ ఇఫ్ ఇన్ మిడిల్ నేను కంప్లీట్ గా వేరే షీట్ షిఫ్ట్ అయిపోయాను అనుకోండి, ఇప్పుడు వరకు నేను ఈ షీట్ లో చేసిన ఫ్లో ఆ షీట్ లో ప్రీవియస్ ఫ్లో తో మ్యాచ్ అవ్వకపోవచ్చు. దెన్ వీ విల్ బి ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు వెన్ యూఆర్ కంప్లీట్లీ సాల్వింగ్ ఏ షీట్, మీరు ఏంటంటే లెర్నింగ్ ఫేజ్ లో ఉన్నట్టు. కరెక్ట్, వీ హావ్ టు యాక్సెప్ట్ అండ్ అడ్మిట్ ద ఫ్యాక్ట్. మనం ఒక షీట్ సాల్వ్ చేస్తున్నామంటే మన డిఎస్ఏ లో తోపు కాదు. ఇంకా అసలు డిఎస్ఏ లో లైక్ ఒక 15 to 20% కూడా మనం ఇంకా డీప్ డైవ్ చేయలేదు, స్టిల్ వీఆర్ ఇన్ ద షీట్. అంటే ఓకే, మనం ఏంటంటే జస్ట్ ఒక టాపిక్స్ తెలుసుకుంటున్నాం అండ్ ఏమేం ప్యాటర్న్స్ ఉంటాయో తెలుసుకుంటున్నాం అంటే. సో డిఎస్ఏ షీట్ సాల్వ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే నార్మల్ గా దే ఆర్ నాట్ కంప్లీట్లీ డీప్ డైవ్ ఇన్ టు డిఎస్ఏ, వాళ్ళు జస్ట్ డిఎస్ఏ నేర్చుకుంటున్నారు. సో నేర్చుకునే టైంలో మీరు షీట్స్ మాత్రం అసలు షిఫ్ట్ అవ్వద్దు ఒక షీట్ నుంచి ఇంకో షీట్ కి, ఎందుకంటే సడన్ గా ఆల్ ఆఫ్ బిట్వీన్ మీకు ఈ షీట్ కొంచెం హార్డ్ గా అనిపించచ్చు, మీరు కరెంట్ సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక షీట్ వచ్చేసి సేమ్ టాపిక్స్ కొంచెం ఈజీగా అనిపించచ్చు, మీకు ప్రాబ్లమ్స్ చూస్తే ఆర్ ఎల్స్ తక్కువ లెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ షీట్ మాత్రం ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ బ్లండర్ మీరు కనుక ఒక షీట్ నుంచి ఇంకో షీట్ షిఫ్ట్ అయితే మాత్రం. సో డు నాట్ షిఫ్ట్ ద షీట్. అండ్ మీరు కరెంట్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ లో ఉంటే గనక ట్రై టు సాల్వ్ as much problems as you can. And I would prefer A to Z షీట్ అవ్వచ్చు స్ట్రైవర్స్ ది, లేదు అంటే లెర్న్ యార్డ్ వాళ్ళ డిఎస్ఏ షీట్ అయినా అవ్వచ్చు. లేదు ఈ రెండు కాదు, ఇంకా బిగినర్ ఫేజ్ లో ఉన్నారు అంటే మనకి అప్నా కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఓన్ డిఎస్ఏ షీట్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే అప్నా కాలేజ్ లో కోర్స్ ఉందో దే విల్ బి గెటింగ్ ద షీట్. మీరు ఒకసారి వాళ్ళకైనా అడగొచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లోనే ట్రై చేయొచ్చు. ఓకే, అప్నా కాలేజ్ వాళ్ళది కొంచెం బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది, స్ట్రైవర్స్ ఎ బిట్ నెక్స్ట్, లెర్న్ యార్డ్ డిఎస్ఏ ఎ బిట్
లైక్ ప్యారలల్ టు స్ట్రైవర్స్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు ఈ 3 షీట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో వాట్ ఇఫ్ మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నా, లేకపోతే ప్లేస్మెంట్స్ కి 2 months or 3 months టైం ఉన్నా, వీళ్ళకైతే సెపరేట్ గా చెప్తాను. సో మీరు ఇప్పుడే ఫైనల్ ఇయర్ కి ఎంటర్ అయ్యారు అండ్ యూ వాంట్ టు లెర్న్ డిఎస్ఏ టు క్రాక్ ద ప్లేస్మెంట్. సరే, మీరు ఇప్పుడే ఫైనల్ ఇయర్ లోకి వచ్చారు అంటే మీరు స్ట్రైవర్స్ A to Z షీట్ అవ్వచ్చు, లేదు అంటే లెర్న్ యా డిఎస్ఏ షీట్ అవ్వచ్చు. ఈ రెండిట్లో కూడా కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి. బికాస్ అందులో ఆ షీట్స్ లో మనకి చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మీరు ప్యాటర్న్ కంప్లీట్ గా రికగ్నైజ్ చేయలేరు అండ్ ప్రాబ్లమ్స్ కూడా అండ్ షీట్ కూడా మీరు కంప్లీట్ గా చేయలేరు. లైక్ యూ విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ డిమోటివేటెడ్. సో వాట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇస్, మనకి టఫ్ అనే వెబ్సైట్ లో, సేమ్ స్ట్రైవర్స్ వెబ్సైట్ లోనే మనకి SDE షీట్ ఉంటుంది. SDE షీట్ ఇట్స్ లైక్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ A to Z షీట్. A to Z షీట్ లో మన 400 ప్రాబ్లమ్స్ ఉంటాయి, SDE షీట్ లో 200 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 200 ప్రాబ్లమ్స్ కనుక 200 కూడా కాదు, లైక్ 180, 190 ఉంటాయి, సరిపోతుంది. ఎందుకంటే మీ ప్లేస్మెంట్స్ ఎక్కువ టైం లేదు. మీరు A to Z చేస్తా కూర్చుంటే మీ ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. బికాస్ A to Z is definitely going to take a year. మీకు సంవత్సరం మొత్తం టైం ఉంటుంది కదా ప్లేస్మెంట్స్ కి. మీకైతే లైక్ ఫైనల్ ఇయర్ లో ఉంటే ఒక 3 to 4 months లోనే కంపెనీస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో ఫోకస్ మోర్ ఆన్ ద SDE షీట్. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు ప్లేస్మెంట్స్ కి 1 month or 2 months మాత్రమే టైం ఉంది, లేకపోతే నాకు కంపెనీ రౌండ్ తెలిసింది, లైక్ నెక్స్ట్ మంత్ 15 ఉండొచ్చు, లైక్ అలా మీకు ఒక 1 month బిలో ఆర్ 1 month నియర్లీ గ్యాప్ ఉందంటే కనుక మీరు SDE షీట్ చేయొద్దు అండ్ స్ట్రైవర్స్ A to Z షీట్ కూడా చేయొద్దు. వాట్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇస్ బ్లైండ్ 75 షీట్. బ్లైండ్ 75 షీట్ అనేది ఏంటంటే ఒక 10 to 15 days లోపల మీరు అన్ని టాపిక్స్ ని కవర్ చేసుకునేలాగా ఒక క్యూరేటెడ్ వేలో ఉంటుంది ఆ పర్టికులర్ షీట్ అనేది. ఆల్ ది షీట్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. యు గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ కంప్లీట్లీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు సాల్వ్ చేసే డిఎస్ఏ షీట్ మీద డిపెండ్ అయి ఉండదు మీ డిఎస్ఏ ప్రోగ్రెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ యూ. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు షీట్ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి. సో if you are from first year, second year or third year, I would prefer Strivers A to Z sheet and learn your DSA sheet. Else, if you have completely entered just now into final year, I would prefer you should be solving Strivers SDE sheet. Else, meeku company placements ki 3 months or 4 months, లేకపోతే 1 month or 2 months, like 3 months between gap ఉంటే గనక మీరు blind 75 sheet అయితే క్యారీ చేయండి. నెక్స్ట్, మీ కంపెనీ ప్లేస్మెంట్స్ కి ఒక 1 month or 1 month 15 days ఇలా టైం ఉంటే గనక దెన్ యూ షుడ్ బి ప్రాక్టీసింగ్ బ్లైండ్ 75 షీట్. బ్లైండ్ 75 షీట్ ఎలాంటి షీట్ అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రివిజన్, ఒక చిన్న రివిజన్ షీట్. మీరు అదే రివిజన్ షీట్ కనుక ఒకసారి మీరు టాప్ టు బాటమ్ సాల్వ్ చేశారంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి కంప్లీటెడ్. మీ కంపెనీలో తిప్పి అడిగే సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్, లైక్ రికగ్నైజ్ ద ప్యాటర్న్. క్వశ్చన్స్ మీరు పట్టించుకోవద్దు, ఫోకస్ మోర్ ఆన్ ద ప్యాటర్న్. మీకు ఎలాంటి ప్యాటర్న్స్ కనుక మీకు స్ట్రాంగ్ గా ఉంటే కనుక మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ఇట్ కంప్లీట్లీ. మీకు అప్పుడు షీట్ తో సంబంధం ఉండదు, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసారో వాటితో కూడా సంబంధం ఉండదు. బికాస్ యూర్ గుడ్ ఇన్ రికగ్నైజింగ్ ద ప్యాటర్న్స్. సో ప్లేస్మెంట్స్ కి ఎంత టైం ఉందో దాని రిలేటెడ్ గా షీట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కీప్ సాల్వింగ్. అండ్ షీట్స్ తో పాటు మీరు ఎంత లెవెల్లో ఉన్నా, లైక్ ఇప్పటి వరకు నేను గ్రాఫ్స్ అంటే ఏంటో తెలియదు, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియదు, లేకపోతే నాకు రికర్షన్స్ అంటే ఏంటో తెలియదు, అయినా సరే పర్లేదు, బట్ డైలీ ఈ షీట్స్ తో పాటు ఆల్సో సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డే ఫ్రమ్ గీక్స్ ఫర్ గీక్స్ అండ్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ ఆఫ్ ద డే ఎందుకు చెప్తానంటే లైక్ దోస్ ప్రాబ్లమ్స్ ఆర్ ద లేటెస్ట్ ప్రాబ్లమ్స్ అయితే మనకి రిలీజ్ చేస్తాడు. ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో, ఏవైతే ఎక్కువ అడుగుతున్నాడో దోస్ ప్రాబ్లమ్స్ విల్ బి గివెన్ యాజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డే. వాటిని కూడా సాల్వ్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా పర్లేదు, నేర్చుకునే సాల్వ్ చేయండి. నేనైతే పర్సనల్ గా డేకి 2 ప్రాబ్లమ్స్ నేను చేస్తున్నాను. స్ట్రైవర్స్ A to Z షీట్ ఒక 2 ప్రాబ్లమ్స్ వచ్చే షీట్ నుండి సాల్వ్ చేస్తాను అండ్ 1 or 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి ప్రాబ్లమ్ ఆఫ్ ద డే సాల్వ్ చేస్తాను ఫ్రమ్ బోత్ గీక్స్ ఫర్ గీక్స్ అండ్ లీడ్ కోడ్. సో నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మీరు సాల్వ్ చేసే షీట్ మీద అయితే మీ డిఎస్ఏ ప్రోగ్రెస్ డిపెండ్ అవ్వదు. మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఏ ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి సాల్వ్ చేస్తున్నారు, మీ ప్యాటర్న్ రికగ్నిషన్ బాగుందా. ఒక చిన్న టిప్ ఏమి ఇస్తానంటే, నేను వెనెవర్ యూర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్, మీరు ఒకవేళ ఒక బేసిక్ ఇంట్యూషన్ రావచ్చు, లేకపోతే ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు లాజిక్ బిల్డింగ్ రావచ్చు. ఎవ్రీ టైమ్ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈ ప్రాబ్లమ్ కి నేను లింక్ లిస్ట్ ఎందుకు వాడుతున్నాను, అలా క్వశ్చన్ చేసుకోండి. మీరు కనుక చేసే ప్రతి ఒక్క స్టెప్ ఆఫ్ ద కోడ్ కి మీరు వై అని చెప్పి క్వశ్చన్ రేస్ చేసుకోగలిగితే మీరు ప్యాటర్న్ ఫైండ్ చేయడం మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం చూసినా, అరేతో సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం చూసినా, లింక్ లిస్ట్ వాడాల్సి వచ్చిన, రికర్షన్స్ వాడాల్సి వచ్చిన, గ్రిడ్, మ్యాట్రిసెస్, వాట్ ఎవర్, మీరేంటంటే సాల్వ్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ కి షీట్ లోపల జస్ట్ ప్రతిసారి మీరు ఒక డేటా స్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రొసీజర్ అవ్వచ్చు. వెనెవర్ యూర్ యూజింగ్ ఇట్ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వై నేను ఎందుకు ఇక్కడ లింక్ లిస్ట్ వాడుతున్నాను, నేను ఎందుకు ఇక్కడ రికర్షన్స్ వాడాలి, వై కెనాట్ ఐ డూ ఇట్ ఇటరేటివ్లీ. లైక్ మీరు అట్లా క్వశ్చన్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ టు నో వై. ఆ వై వచ్చిందంటే కనుక దట్ వై ఇస్ నథింగ్ బట్ ప్యాటర్న్. మీకు ఆ ప్యాటర్న్ వచ్చేస్తుంది. లైక్ ఎందుకు వాడుతున్నారో తెలుస్తుంది అంటే దేనికి వాడాలో కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. సో వెనెవర్ యూర్ సీయింగ్ ఎ సిమిలర్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ వన్స్ విచ్ యు హావ్ సాల్వ్డ్, మీకు డైరెక్ట్ గా ప్యాటర్న్ రికగ్నిషన్ అర్థమైపోతుంది, లాజిక్ బిల్డింగ్ స్ట్రాంగ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. షీట్ మొత్తం సాల్వ్ చేయండి, ఎక్కడ వదలొద్దు. ఒకవేళ మధ్యలో ఎక్కడ స్టక్ అయిపోయినా సరే ప్రీవియస్ గా ఎవరైనా చేసిన సొల్యూషన్స్ చూడొచ్చు, లేకపోతే హింట్స్ తీసుకోండి. ట్రై టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. బట్ మేజర్లీ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి వై అని చెప్పి ట్రై టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. యు విల్ బి గెటింగ్ ద ప్యాటర్న్ అండ్ యు విల్ బి గెటింగ్ ద లాజిక్. So thank you so much for watching. See you guys in the next video.